4th దీని లోపల బట్టలు వేసుకోవచ్చు. 3/4 3/4 అంటే మీకు క్వాంటిటీ కావాలనుకుంటే 13 kgs కెపాసిటీ 12 kgs 13 12 13 10 12 10 12 ఉంది 12 అంటే 13 10 13 pairs అంటే మనకి వచ్చేసి ఈజీలీ 6 pairs అండి. 6 జతలు ఈజీగా వేసుకోవచ్చు. ఓకే, వేసేసుకొని ఇక్కడ అంటే కుల్ల వేసేయండి. వేసేసుకొని ప్రాపర్టీ వచ్చేయండి. అండ్ ఇక్కడ సర్ఫ్ లిక్విడ్ కానీ పౌడర్ కానీ ఏదైనా కానీ వాష్ పౌడర్. ఇక్కడ వచ్చేసి కంఫర్ట్. ఓకే, అండ్ దీన్ని కూడా మనం యూజ్ అంటే క్లీన్ చేసుకోవడానికి ఈజీగా. ఇది ప్రీ వాష్ కోసం అవసరం ఉండదు. ఇది ఇది బయట ఇక్కడ పుష్ బటన్ ఉంది కదా, నొక్కేసి బయట లాగేస్తే సేమ్. దానికి దీనికి వేరే ఏం తేడా ఉంది. ఇక్కడ వరకు ఉంటుంది. సో మనకి ఫస్ట్ మొత్తం ఫస్ట్ వాషర్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. మనం ఏ టైప్ ఆఫ్ బట్టలు వేస్తున్నాం, కాటన్, డ్యూయట్ బెడ్షీట్స్, డెలికేట్ వర్క్ సారీస్, మిక్స్డ్ ఫ్యాబ్రిక్, డైలీ వాష్ करने के लिए. అండ్ క్విక్ వాష్ వచ్చేసి ఓన్లీ 2 pairs or 3 pairs పార్టీ వేర్స్. డౌనర్ సర్కిల్ మనకి వాష్ అండ్ రిన్స్ అండ్ స్పిన్ మాత్రమే జరుగుతుంది. ఓకే, సపోజ్ ఏంటంటే కలర్ పోయే బట్టలు ఉన్నాయి అనుకోండి, మనం బయట ఉతుక్కున్నాం, ఆ బట్టను దీని లోపల జాడించేసి ఆరబెట్టడం కోసం ఉంటుంది. ఓకే, సో సపోజ్ మనం మిక్స్డ్ ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇవన్నీ ఆటో బై డిఫాల్ట్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి. ఓకే, దాన్ని స్టార్ట్ చేయడం అంతే, ఇంకేం లేదు. ఇక్కడ స్పిన్స్ ఏం చేయవలసిన లేదు అంటే ఆటోమేటిక్గా ఈ స్పిన్ 1000 స్పిన్ అదే సెలెక్ట్ అయిపోద్ది. ప్రోగ్రామ్ తగ్గట్టి అవి సెలెక్ట్ అయిపోయి. ఒకవేళ మీకు కావాలనుకుంటే ఒక నిమిషం స్పిన్ ఆర్పిఎం మనకి 1000 అవసరం లేదు. 600 700 నో స్పిన్ 400 800. ఓకే, 800 పెట్టుకోవచ్చు. రిన్స్ ఎన్నిసార్లు మనకు ఓన్లీ 1 టైమే కావాలి. రిన్స్ అంటే అర్థం కాదు, జాడించడం, బట్టలను జాడించడం. ఓకే, అంతే. వాష్ వచ్చేసి నార్మల్ ఉంటాయి. ఇంటెన్సివ్ వచ్చేసి మనకి ఏంటంటే మనం వేసే మిక్స్డ్ ఫ్యాబ్రిక్లో కొంచెం ఆయిల్ స్టాండ్స్ కానీ ఇంకేమైనా ఉన్నాయనుకోండి, ఇంటెన్సివ్ నెక్కువాలి. ఆటోమేటిక్గా లేదు, ఇది మన మాన్యువల్ ఆప్షన్స్ ఇవి. ఓకే, నార్మల్ వాష్ ఓకే. ఇంటెన్సివ్ అంటే మన నార్మల్ వాష్లో ఇంకా ఎక్కువ మురికి ఉందనుకోండి, ఇంటెన్సివ్ పెట్టేసుకోవాలి. ప్రీ వాష్ వచ్చేసి మనకి చిన్న పిల్లల బట్టలు మాత్రమే ఉంటుంది. చిన్న పిల్లల బట్టలు లేదంటే పేషెంట్స్ ఎవరు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏంటంటే ఎక్కువ సార్లు మనకు 2 సార్లు వాష్ జరుగుతూ ఉంటుంది. సో బై డిఫాల్ట్ వచ్చేసి మనకు నార్మల్ వాషే ఉంటుంది. ఓకే, ఇప్పుడు కాటన్ నొక్కామనుకోండి, ఇక్కడ మనకి రిన్స్ 2 times అయింది. ఓకే, డ్యూయట్ నొక్కామనుకోండి, ఇక 3 times అయింది. ఓకే, క్విక్ వాష్ వచ్చేసరికి మనకు నార్మల్ ఉంది, 1 time ఉంది. ఓకే, డెలికేట్ వచ్చేసరికి మనకి ఇక్కడ సేమ్. ఇవి ఆటోమేటిక్ ఆటో ప్రోగ్రామ్స్ అనమాట. ఆటోమేటిక్గా అండ్ టెంపరేచర్ ఉంది. టెంపరేచర్ ఒకవేళ మనం కంట్రోల్ చేసుకోవాలనుకోండి, మిక్స్డ్ ఫ్యాబ్రిక్లో బై డిఫాల్ట్ 60 ఉంది. లేదు మన కోల్డ్ 20 degrees 30 degrees 40 degrees వాట్ ఎవర్ చాయిస్. 60 అంటే 60 అంటే ఈ ప్రోగ్రామ్లో 60 మాత్రమే ఉంది. ఓకే, సపోజ్ మనం కాటన్లో పెట్టామనుకోండి 60 95 అట్లా. సో ఈ ప్రోగ్రామ్ దగ్గర టెంపరేచర్ కూడా బై డిఫాల్ట్ సెలెక్ట్ అయి ఉంది. మీరేం చేయనవసరం లేదు. ఓకే, జస్ట్ బట్టలు వేసేసి కావాల్సిన పౌడర్ వేసేసుకొని మిక్స్డ్ ఫ్యాబ్రిక్ కొట్టేసేసి వాట్ ఎవర్ చాయిస్ అంటే మీరు ఏ టైప్ ఆఫ్ బట్టలు వేస్తున్నారో ఆ బట్టలు వేసేసుకొని దాన్ని స్టార్ట్ చేయడం. లాంగ్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. బై డిఫాల్ట్ అదే సెలెక్ట్ చేసుకుంటుంది, ఎంత టైం, ఎంత క్వాంటిటీ అండ్ వాటర్ లెవెల్ ఎంత కావాలి ఇది అంటే సైమల్టేనియస్గా ఇది కూడా వాడుకోవచ్చు. అంటే మీకు పవర్ కన్వర్షన్ అంటే లోడ్ ఉంటే సరిపోతుంది, ఇంకేదో దాని పని అది చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది అయిపోయింది, వాష్ అయిపోయింది. సో డ్రై అయిపోయినాకనే అది ఇవ్వాలి. అవునండి, ఎందుకంటే మళ్ళీ దీనికి ఎక్కడి నుంచి చేస్తే మళ్ళీ రావు కదా. ప్రీ అంటే ఇట్లా ప్రీ అయితే చేసుకోవచ్చు, మీరు అది అట్లా చేసేదాం పర్ఫెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ సేమ్ దీంట్లో కూడా సేమ్ ఆప్షన్స్ కింద ఇవన్నీ అవన్నీ. ఇప్పుడు మీరు మిక్స్డ్ ఫ్యాబ్రిక్లో వేసారు బట్టలు, అవి మాత్రమే దీంట్లో వేయాలి. మళ్ళీ మీరు కాటన్లో పెట్టి చేసుకున్నారంటే రాదు. ఓకే, దీంట్లో ఈ మిక్స్డ్ ఫ్యాబ్రిక్ పెట్టారు కాబట్టి మిక్స్డ్ ఫ్యాబ్రిక్లో మీరు డ్రై చేసుకోవాలి. ఓకే, కాకపోతే దీంట్లో అడిషనల్ వర్క్ మీరు చేసుకోవాల్సింది ఏంటంటే వాషింగ్ మిషన్లో ఎవ్రీ 1 month ఒకసారి క్లీనింగ్ పౌడర్ వేయాలి. దీంట్లో వచ్చేసి వాష్ టు వాష్ ఎవ్రీ వాష్కి లెంట్ ఫిల్టర్ క్లీన్ చేసుకోవాలి. అండ్ లోపల ఇన్నర్ ఫిల్టర్ ఇంకోటి ఉంటుంది. ఈ డబుల్ ఫిల్టర్స్, ఈ 2 ఫిల్టర్స్ వాష్ చేసుకొని ఎవ్రీ టైం మనం చేసుకోవాలి. అలాగే ఎవ్రీ 10 వాషెస్కి 1.5 లీటర్ ఇందు లోపల వాటర్ పోసేసుకొని మనకు ఇక్కడ కండెన్సర్ కేర్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఇది నొక్కేసి స్టార్ట్ చేయాలి. ఓకే, ఇది ఎందుకోసం అనుకుంటే మనం డ్రై చేస్తున్నప్పుడు లెన్స్ మనకు ఏర్పడవు, చాలా సన్నగా ఉంటాయి. ఆ లెన్స్ ఏంటంటే కండెన్సర్ లోపలికి వెళ్ళిపోయినప్పుడు సెల్ఫ్ క్లీనింగ్ వెళ్ళిపోతుంది అనమాట. ఇది ఓకే, ఎవ్రీ 10 వాషెస్ కంపల్సరీ చేయాలండి. ఎవ్రీ 10 వాషెస్. దీనివల్లనే ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి చేయకపోవడం వల్ల. అది మనం ప్రాపర్లీ చేసుకున్నాం అనుకోండి టెన్షన్ లేదు మనకి. వాటర్ తీసేసుకుంటే వాష్ అవుతుంది. ఓకే, అండ్ దీనికి కూడా మనం మిషన్ క్లీనింగ్ టప్ క్లీన్ అని చెప్పేసి ఇక్కడ ఉంది, టప్ క్లీన్ అని చెప్పేసి. ఓకే,
దీన్ని అంటే మనకి ఇప్పుడు ఆఫ్ చేస్తున్నాను నేను. TCL అని వస్తుంది ఎవ్రీ లాంగ్ ప్రెస్ లాంగ్ ప్రెస్ చేయాలి 1 monthకి ఒకసారి. TCL అని వస్తుంది టప్ క్లీన్ పౌడర్ ఇస్తాను, అది వేసేసి ఆన్ చేయడం అంతే, ఎంటీగా వితౌట్ క్లాస్. అదే డ్రైవర్ది ఒక్కసారి ఇట్లా మళ్ళీ ఒకసారి ఆన్ చేయమంటారా? జస్ట్ ఇట్లా ఆన్ చేసి మిక్సర్ ఫ్యాబ్రిక్ లైట్ ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది. డోర్ ఓపెన్ చేస్తే మనకు ఆన్ అయిపోతుంది. దీంట్లో ఆన్ అయింది వెళ్ళిపోతుంది. వాష్ అయ్యేటప్పుడు లైట్ ఆన్ చేసుకోవాలనుకుంటే అదేదో ఆప్షన్ వాష్ చేస్తున్నప్పుడు అని మా సౌండ్ వేస్తుంది వస్తుందండి, ఎందుకంటే హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది కదా. డిఫాల్ట్ టైం బై డిఫాల్ట్ అది ఆటోమేటిక్గా చూపిస్తుంది ప్రీ ప్లాన్. మరి ఇప్పుడు కాటన్ వేసి ఇంకా తక్కువ తీసుకుంటారు, ఎక్కువ తీసుకోవచ్చు కూడా చెప్పలేము. ఓకే, మిక్సర్ ఫ్యాబ్రిక్లో తక్కువ ఉంటాయి కదండి మనకి. అలా జీన్స్లు ఉండొచ్చు, టీషర్ట్లు ఉండొచ్చు, షర్ట్లు ఉండొచ్చు, అన్నీ ఉంటాయి. కానీ 99.99% మ్యాక్సిమం డ్రై అయిపోయి వస్తుంది. 100% డ్రై అయిపోతుంది మీకు డ్రైయర్లో. వాషర్నా డ్రైయర్నా? డ్రైయర్ 100% డ్రై అయిపోతుంది. జస్ట్ ఇట్లా మనం డైరెక్ట్ మీరు టేకన్ వేరే అంతే, టేకన్ వేరే అంతే. అంటే ఏమన్నారంటే ఒక్క 5 minutes ఇట్లా తీసిన తర్వాత ఒక 5 డోర్ minutes ఓపెన్ చేసి పెట్టేసుకుంటే ఆ మాయిశ్చర్ అనేది వెళ్ళిపోద్ది కదండి. అంత హీట్లో కూడా మనం కూడా చేయబెట్టలేదు అసలు చెప్పాలంటే. ఆ యూఎస్లో చూసిన అది గరం వచ్చిన మరి అంటే ఫోమ్ వస్తూనే ఉంటుంది అండి అది. దీనికి ఎవ్రీ 10 washes-కి మాత్రం కంపల్సరీ మ్యాండేటరీ అని 1.5 liter డ్రింకింగ్ వాటర్ ఈ పైన పోసేసుకొని కండెన్సర్ చెప్పాను కదా మీకు ఇక్కడ ఆఫ్ చేసి. దీని కెపాసిటీ అంటే 5 జెట్లు వేసుకోవచ్చు, 5 pairs వేసుకోవచ్చు. మీరు దీంట్లో ఏమేస్తారు దాంట్లో ఆఫ్ లోడ్ మాత్రమే వేసుకోవచ్చు. 13 అంటే ఇప్పుడు 10 వేసుకున్నాం, 10 అంటే ఓన్లీ 5 pairs ఆఫ్ లోడ్ మాత్రం వేసుకోవచ్చు. ఎక్కువ వేస్తే తక్కువ అంటే క్వాలిటీ రాదు, వాష్ క్వాలిటీ రాదు, అంటే డ్రై క్వాలిటీ రాదు మీకు. తక్కువ వేసుకుంటేనే బెటర్. అంటే 2 సార్లు వేయాలి, 2 times వేసుకోవచ్చు మీరు డైలీ 3 times కూడా వాడుకోవచ్చు మిషన్. బట్ ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ వేయడానికి ఛాన్స్ లేదు, అంటే ఎందుకంటే ఇప్పుడు మనం కూడా 3-4 ఎవరికి లేం కదా. అదే అందుకే కెపాసిటీ 7 kgs ఉంటుంది. 5 members మా డాడీ అయ్యాడు, మా చెల్లెడు, మా మమ్మీ రొట్టి, మా తమ్మగారు. మా ఎట్లా అంటే డైలీ వేయం, మాకు కుప్ప కావాలి, కుప్ప అయిన తర్వాత తీసుకొచ్చి చేస్తాం. వాటర్ ఫోర్స్ కొంచెం చూసుకోండి, వాటర్ ఫోర్స్ ఎందుకంటే చాలా తక్కువ ఉంది, దానివల్ల మీకు చాలా టైం పడుతుంది సార్. 1 hour చూపించాలంటే 2 hours అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీంట్లో అయితే యాక్యురేట్గా 1 hour అంటే 1 hour. దీంట్లో ఏంటంటే మనకు 2 times 3 times రిన్సింగ్ ఉంటుంది. ఓకే, రిన్సింగ్ టైం ఎక్కువ కదా. ఓకే, సో అది సెకండ్ టైం మళ్ళీ వాటర్ తీసుకోవాలి, మళ్ళీ జాడించాలి, మళ్ళీ పంపించాలి, మళ్ళీ తీసుకోవాలి. ఇదే వాటర్ తీసుకునే టైమింగ్ క్యాలిక్యులేషన్ చేయదు మిషన్. ఓకే ఓకే. సో అందువల్ల మనకు లేట్ అయిపోతూ ఉంటుంది. ఇది మధ్యలో అంటే ఇప్పుడు సడన్ గా ఏమైనా బట్టలు వచ్చినాయి అంటే తీసి మళ్ళీ ఎక్స్ట్రా చేయడానికి లేదండి, ఇది ఆగదా? అది ఆగదండి, పాజ్ చేయడానికి లేదు. వాచ్ చేయడానికి లేదు సార్. పాజ్ చేస్తే ఏమైతే దానిలో ఉన్న టెంపరేచర్ మళ్ళీ 0కి వస్తుంది, మళ్ళీ అదే టైం పడుతుంది. మళ్ళీ మనం ఓపెన్ చేసేసరికి మన బయట ఉన్న వెదర్ లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే, మనం ఏసీ ఆన్ చేసేసుకొని 18కి వచ్చిన తర్వాత మనం డోర్ ఓపెన్ చేస్తాం ఎగ్జామ్లో మళ్ళీ 21కి వెళ్ళిపోతుంది. కరెక్ట్. ఈ డ్రమ్ లైట్ ఎట్లా వస్తుంది? ఇది ఏదండి డ్రమ్ లైట్ దీని లోపల డోర్ ఓపెన్ చేస్తే వస్తుంది. లేదు, ఆ రోజు స్టోర్లో చూపించింది, అంటే వాషింగ్ చేసేటప్పుడు కూడా ప్రెస్ చేస్తే డైరెక్ట్ ఇంకా లైట్ ఆన్ అవుతుంది, నీకు చూడొచ్చు అంటే ఎట్లా ఉతుకుతున్నారు బట్టలు అని. ఒక్కసారి అతను ఫోన్ చేయడం మీరు కాదు అంటే ఆడ చూసినట్టు ఇక్కడ మనకొండలో మన దాంట్లో అయితే లేదు, నార్సింగ్లో చూపించాను వాష్ చేసేటప్పుడు కూడా. యూట్యూబ్ వీడియోలో చూసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ మన ల్యాంప్ అని చెప్పేసి లైట్ వస్తుంది, బటన్ వస్తే దాన్ని లాంగ్ ప్రెస్ చేస్తే మనకు వస్తుంది. దాని తర్వాత అడిషనల్ ఆప్షన్ అయితే ఏం లేవు. మళ్ళీ వాషర్ అంటే ఇప్పుడు మనకు ఆఫ్ అయిపోయింది సార్.
స్టాండ్ ఉంటే జరా స్టాండ్ ఉండదండి, ఎందుకోసం అంటే అది ఎంత హైట్ ఉంది చూసారా. సో హైట్ ఉంటే ఏమవుతుంది, అన్బ్యాలెన్స్ అయిపోతుంది, ఆటోమేటిక్ పడిపోతుంది. ఓకే ఓకే, ఇదే ఒక్కొక్కసారి ఓకే జరుగుతుంది జరుగుతుంది ఇక ఇది ఎట్లా ఉంటుంది, జరుగుతుంది ఆటోమేటిక్ అక్కడికి మెల్లగా. ఇదే కాదు అంటే ఫ్లోర్ కూడా సాఫ్ట్వేర్ ఉండేది, సాఫ్ట్వేర్ ఉండడం వల్ల ఇక